అసలు వేశ్యలను గురించి సొలొమోను ఎందుకు మాట్లాడుతున్నట్లు? ఈ గ్రంథంలో వేశ్య ఉపమాన రీతిగా పేర్కొనబడింది. వేశ్యలో ఆకర్షణ ఉన్నది, అది కృత్రిమమైన దురాకర్షణ. అలాగే పాపములో కూడా అట్టి దురాకర్షణ ఉన్నది. జ్ఞానానికి భిన్నమైన ప్రతి వినోదము, కాలక్షేపము ఎంత ఆకర్షణీయమైనా అది వేశ్యలాంటిదే. అంతేకాదు, లైంగిక అవినీతి సమాజాన్ని నాశనం చేసే దుష్టశక్తి. కుటుంబ జీవితాలు కూలిపోతాయి, పవిత్ర ప్రేమలు కలుషితమైపోతాయి, అంతఃకరణలు అడుగంటిపోతాయి, మానవ విలువలు మంటగలిసిపోతాయి. వ్యక్తులు వస్తువుల్లాగా కనిపిస్తారు. క్షణికమైన తృప్తి కోసం వ్యక్తులను వస్తువులుగా వాడుకోవడం మహాపచారం. అది శారీరక ఆధ్యాత్మిక జాడ్యంగా పరిణమిస్తుంది.